బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. 2 పంపించండి చాలు. కరెంటు కనెక్షన్ ఇస్తే చాలు కదా సార్, ఒక అరగంట చాలు కదా ఛార్జింగ్. 30 minutes డైలీ అంతే కదా. డబ్బులు ఆన్లైన్లో పంపించేస్తాను. ఏంటిది డబ్బులు ఆన్లైన్లో పంపిస్తాను, ఛార్జింగ్ 30 నిమిషాలు? ఏం కొత్త ఫోన్ కొనుక్కుంటున్నా? కాదు. టేప్ రికార్డ్ కొనుక్కుంటున్నా? కాదు. ఇంకేం కొనుక్కుంటున్నావు మరి? చెప్పను. చెప్పు బాబాయ్, నేను మంచిది ఏదో చూసి చెప్తా కదా. రోబోనా? 2 రోబోలు ఆర్డర్ చేశాను. నీకెందుకు రోబోలు? నాకు అర్థం కాదు. నాకు కూడా అసిస్టెంట్ కావాలని కోరుకుంటున్నాను. నేనున్నా కదా అసిస్టెంట్ గా. నీకు అసిస్టెంట్ గా ఉంటుందా రోబో? నాకెందుకు బాబాయ్, నా పనులు నేను చేసుకుంటా. నీకంటే నీ పనులు చేసుకోలేవు కాబట్టి నేను చేస్తా. నువ్వు టైంకి రావు, చెప్పిన మాట వినవు, ఊర్లో ఉన్న గాలి కబుర్లన్నీ తెచ్చి ఇక్కడ చెప్తావు. రోబో అనుకో, మనం ఏది ప్రోగ్రామింగ్ చేస్తే అది చేస్తుంది. వంట చెయ్యి అంటే వంట చేస్తుంది, కూర్చో అంటే కూర్చుంటుంది, నిలబడు అంటే నిలబడుతుంది, ఊడి చేయి అంటే ఊడి చేస్తుంది, వంట చేయి అంటే వంట చేస్తుంది. జీతం అడగదు. నువ్వు ఉన్నావు అనుకో, నానా న్యూసెన్స్, నానా కంగాళి. ఈ జాతరంతా లేకుండా హాయిగా చెప్పిన మాట వినే రోబో వస్తే నా జీవితం ఎంత ప్రశాంతంగా ఉండబోతుందో నేను ఊహించలేకపోతున్నాను. ఎంత హాయిగా ఉంటుందో, ఎంత హాయిలే అలా నా జీవితం ప్రశాంతంగా ఉండబోతుంది. వారఫలాల్లో కూడా చూశాను. ఈ వారం నుంచి మీ జీవితం మారిపోబోతుంది. మీరు ఎంతో ప్రశాంతంగా ఉండబోతున్నారు అని. ఎంత మాట అన్నావు బాబాయ్. అంటే నీకు అసిస్టెంట్ రా? నాకు అర్థమైంది బాబాయ్. కొన్ని రోజుల్లో దానికి పని నేర్పించి దానికి ప్రోగ్రామింగ్ చేసి నన్ను ఈ హోటల్ నుంచి పంపేయాలనుకుంటున్నాను. దీని వెనుకున్న కుట్ర, నీ కుళ్ళు, నీ కుతంత్రం అన్ని నాకు తెలుసు బాబాయ్. అయినా నేను వీధి విషయాలు అన్ని చెప్తుంది నీ ఆరోగ్యం కోసమే. ఇద్దరం ఎప్పుడు సైలెంట్ గా మూతి ముడుచుకొని కూర్చుంటే నీకు ఎక్కడ అనారోగ్యం వస్తుందో అని లేనిపోని ప్రశ్నలన్నీ లెంకోని లేనిపోని తలకాయ నొప్పి నెత్తి మీద పెట్టుకొని వస్తున్నావు బాబాయ్. ఎందుకు అనుకున్నావు? నీకోసమే. నేను లేట్ ఎందుకు వస్తున్నానే కదా నీ బాధ అంతా. నేను తొందరగా వచ్చేస్తే అయ్యో పనుడే తొందరగా వచ్చాడు, నేను రాలేదే నువ్వెక్కడ ఫీల్ అవుతావో అని ఓనర్వి నువ్వు ముందొచ్చాక రావాలని నేను లేట్ వస్తాను తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు బాబాయ్. అయినా రోబోలు ఏం చేస్తాయి చెప్పు? కాళ్ళు వచ్చుతాయా, చెయ్యి వచ్చుతుందా, ఏమైనా చేస్తుంది? అది దానికి కానీ ప్రోగ్రామ్ తప్పగిస్తే నీ పీక నొక్కుతుంది. కానీ నేను అలా కాదు. ఎంత నమ్మకంగా ఉన్నా నీ దగ్గర 15 ఏళ్ళు. ఎప్పుడన్నా గల్లాపెట్టలకని పైసలు తీసిందా నేను? ఎప్పుడన్నా నువ్వు కాకుండా కొత్త బట్టలు కొన్నానా నేను? అలాంటి నన్ను కాదని మిషన్ నమ్ముతావా? అప్పుడప్పుడు మోడర్న్ డేస్ నేను కొటేషన్లు చూసుకోవాలా. దేవుడు మనుషుల్ని ప్రేమించడానికి వస్తువుని వాడుకోవడానికి పుట్టించాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? వస్తువుని ప్రేమిస్తున్నావు, మనుషుల్ని వాడుకుంటున్నావు. కొటేషన్లకు ఫోన్ అవసరం లేదురా. మనుషుల మధ్య ప్రేమలు ఉండాలి కానీ డబ్బులు ఉండకూడదు. హోటల్ అన్నాక వంటలు ఉండాలి. బాబాయ్ హోటల్లో మరి ఇప్పుడు చేసుకోబోయే వంటకం ఆలుగడ్డ చిక్కుడుకాయ కూర. సామాన్లు అందుకుంటలే. కొంచెం మన ప్రేమ ఉండాలి మనుషుల మీద. 10 ఏళ్ల పాటు నీ కారు చేసినందుకు. రోబోలు కావాలంట, రోబోలు. రెండు రోబోలు కావాలంట. 2. ఆయన 2 రోబోలు ఎందుకు నాకు అర్థం కదా. ఒకటి సరిపోతుంది కదా. నా వ్యక్తిగత సహాయకుడు ఒకడు. ఫ్రైయింగ్ ప్యాన్ పొయ్యి మీద ఎక్కించు. వెలిగిస్తాలే. ఇప్పుడు రోబోకి నువ్వు చెప్పకపోయినా పని అదే వెలిగిస్తుందనే కదా. ఇక వద్దురా, అంత ఆవేశం వద్దు. వంట చేసేటప్పుడు ఇవన్నీ మాట్లాడొద్దు. చేసిందేమో నువ్వు అట్లా వేరే వాళ్ళని తెచ్చుకోవచ్చట కానీ మాట్లాడొద్దట. వంట చేసేటప్పుడు వంట చేయాలి, ఇంకేం మాట్లాడొద్దు. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, బాబాయ్ చెప్పు అబ్బాయి. ఇన్నేళ్లలో ఏ రోజైనా నీకు ఎదురు తిరిగాను? లేదు. నీ మాటను కాదని ఏదైనా పని చేశాను? లేదు. మరి ఎలా అనిపించింది బాబాయ్ నా ప్లేస్ లో రోబోట్ పెట్టుకోవాలని? చాలు, పోయి కట్టే ఇందులో వేసి. మనిషి యంత్రాన్ని నమ్ముకోవాలి. ఇప్పుడు చూడు, ఆగు ఆగు ఆగు, ఇదిగో వాషింగ్ మిషన్ కొన్నాడు, తర్వాత డిష్ వాషర్ కొన్నాడు, అవును, గ్యాస్ పొయ్యి కొన్నాడు. ప్రతిదీ యంత్రమే. అన్నమయ్య ఏం చెప్పాడు? యంత్రం ఒక్కటే, యంత్రం ఒక్కటే మనిషికి కావాలి. యంత్రం ఒక్కటే కాదు, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, యంత్రం ఒక్కటే, యంత్రం ఒక్కటే. అది ఈ బాబాయ్ చెప్తున్నాడు. అక్కడ గిన్నెకిచ్చు. మనిషి అన్ని యంత్రం మీద డిపెండ్ అవుతున్నాడు. 5 అంతస్తుల మేడెక్కాలనుకో, ఏం చేస్తున్నాడు? లిఫ్ట్. రైల్వే స్టేషన్ లో చూడు, బస్ స్టేషన్ లో చూడు, అన్ని కొత్త కొత్త యంత్రాలు. ఎస్కలేటరు, వాక్లేటరు, లిఫ్టీ, నూనె ఒక 7 గంటలు.
ఇందులో వేసే 7 గరిటెలు నూనె వేసుకుని ఆలుగడ్డలు వేయించి చక్కగా వేరే ఒక పళ్ళెంలోకి తీసుకో. మొత్తం ఒకటేసారి వేసేయాలా? కొన్ని కొన్ని వేసే చేత్తో వేయి, నీళ్ళు లేకుండా వస్తుంది. నీళ్ళు వార్చే, అందులో తిప్పి పెట్టు. ఇట్లా పెట్టమంటావా? అంతే తిప్పి పెట్టే. ఎందుకు? ఇవి అందులో వేద్దు. ఆ గరిటకే బేషుగ్గా ఉందిగా. లేత బంగారు వర్ణం వచ్చేదాకా వేయించు. మొన్న ఆ మధ్య అమెరికాలో ఏమైందో తెలుసా? ఒక రోబోని కానీ పెట్టిండట సైంటిస్ట్. ప్రోగ్రామింగ్ ఏదో చిన్న మిస్టేక్ అట. ఒక హోటల్ ఆయనకి ఇచ్చిందట. వేడి సూప్ చేసి ఆ హోటల్ మేనేజర్ మీద పోసిందట. సరైన ప్రోగ్రామింగ్ చేయకపోతే అలాగే ఉంటుంది. మరి అదే చూసుకో. మరి మనిషి కూడా అంతే. నీ ఇష్టం చెప్తున్నా. రోబోలు అట్లున్నాయి. అట్లయితే రోబోల ప్రొడక్షన్ ఆగిపోయేది ప్రపంచం అంతా. మరి ఇన్నాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూనే ఉన్నారు జపాన్ వాళ్ళు. కార్ యాక్సిడెంట్ అవుతుందని కార్ల ప్రొడక్షన్ ఆపేస్తారా? ఏదో రోజు నేనెత్తి మీద సబ్బు పడితే నేను సుఖపడకూడదని, నేను సర్వనాశనం అయిపోవాలని నీ కోరిక నాకు తెలుసు. నేను ఆనందంగా ఉండడం నీకు ఇష్టం ఉండదు. నేను కమల్ హాసన్ ఆపు. ఆ బేసిన్లోకి తీసేయి. జాగ్రత్త. చిక్కుడుకాయలు కూడా ఇప్పుడు వేపేసే దీని తర్వాత. చిక్కుడుకాయలు కూడా ఎందుకు ఇట్లా నాకు అర్థం కాదు. అసలు టేస్ట్ ఇలాగే వస్తుంది చూడు. ఓకే, ఇప్పుడు చిక్కుడుకాయలు మొత్తం వేసేయాలా? నమ్మకం అంటే ఎవరు? మనుషులా మిషన్లా? మెషిన్. నమ్మకం అంటే మిషనా? మరి కాదా? మనిషి నమ్మాలి బాబాయ్. క్యాల్కులేటర్ లో 2 × 2 అంటే ఎంత వస్తుంది? 4. 4 × 16 అంటే ఎంత వస్తుంది? 64. టక్మని చెప్తుంది మెషిన్. నమ్మకంగా చెప్తుంది. మనిషి నమ్మకంగా చెప్పడు. మానవ జాతి పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే మనిషి మీద డిపెండ్ అవడం తగ్గి యంత్రం మీద డిపెండ్ అవడం పెరిగింది. ఒకప్పుడు ఏదైనా చెత్త కుప్పు ఉంటే తీయడానికి 10 మంది మనుషులు వచ్చేవారు. ఇప్పుడు ఒక్క తవ్వోడు వస్తుంది. ఒక తవ్వోడు వచ్చి మొత్తం తీసి అవతల పారేస్తుంది. ఎన్ని వచ్చినా ఏం చేసినా నీకు ఏదైనా రోగం వస్తే ట్రీట్మెంట్ చేసేది మనిషి. డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు. బీపీ ఎలా కనిపెడతాడు? మిషన్ తో. షుగర్ ఎలా కనిపెడతాడు? మిషన్ తో. ఏ గ్రూప్ రక్తం ఎలా తెలుస్తుందిరా? మిషన్ తో. రక్తం ఎలా ఎక్కిస్తాడురా? మిషన్ తో. రక్తం ఎలా తీస్తాడురా? మిషన్ తోనే. మనిషి నిద్ర పుచ్చాలంటే మిషనే కదా. రంగు మారిందా? మారింది బాబాయ్. అయితే తీసేయి. మానవ పరిణామ క్రమం పరిశీలిస్తే మొదట మనిషి ఏం చేసేవాడు? చెట్టుకున్న ఆకులు తీసి నవిలి మింగేవాడు. అవును. తర్వాత ఉప్పు కారం వేసుకుండు. గ్యాస్ పొయ్యి వచ్చింది. ఇండక్షన్ స్టవ్ వచ్చింది. అవన్నీ ఏంటి? అర్థమైంది బాబా. యంత్రాలు. మనిషి జీవితం గొప్పగా మారిందంటే కారణం యంత్రం. అన్ని యంత్రాలు చేస్తే మనుషులు ఎందుకు? ఇంకా మనుషులే చేయిస్తారు యంత్రంతో అన్ని. యంత్రం లేకపోతే మనిషి బతుకు ఎలా ఉంటది? యంత్రం ఒక్కటే, అది బ్రహ్మ ఒక్కటే. కళ్ళు పోతాయి. బ్రహ్మ ఒక్కటే, పరబ్రహ్మ ఒక్కటే. యంత్రం ఒక్కటే, యంత్రం ఒక్కటే. ఓకే, పై కట్టేసి చెప్తా. జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి పొడి చేసుకున్నారు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, పసుపు పేస్ట్ చేసుకున్నారు. తీసుకోవడానికి కూడా మనిషిని రోబోట్ పెట్టుకో. కానీ రోబో ఆర్డర్ చేసాము, వస్తుంది. ఆన్లైన్ లో డబ్బులు పంపించాము. రోబో ఏఐ వచ్చిన తర్వాత రోబోలు దాదాపు మనిషిలాగా బిహేవ్ చేస్తున్నాయా? అసలు యాక్సిడెంట్ అన్నది లేదు చరిత్రలో. ఓహో, అంటే ఈక్వల్ టు హ్యూమన్ బీయింగ్. మనది అలాంటి ప్రోడక్టే కదా. ఇంకా అడ్వాన్స్డా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే ఓకే. కాదు సార్, 5 కాదు సార్, 10% డిస్కౌంట్ ట్రై చేయండి సార్. ఉంటాను సార్, నమస్కారం. మీరు మాట్లాడింది నేను మన బాబాయ్ హోటల్ సరంజామా మొత్తం విన్నది. నువ్వేం మాట్లాడినావు అన్నది. పోయి వెలిగించు.
ఏంటది ఇంటెలిజెన్స్? ప్రపంచాన్ని కమ్మేస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కమ్మేసుకొని మూసేసుకొని మొత్తం మీరే. ఇంకా మాట్లాడకలే వెయ్యి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, నల్ల యాలకులు, యాలకులు, యాలకులు. వేసేస్తున్నా. ఇందాక నుంచి ఉప్పు వేయలేదు, ఉప్పు ఏమన్నా ఏమంటావా? మసాలా వేసిన తర్వాత వేద్దాం. పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, పసుపు ఆ పేస్ట్ వేసి ఒక గిన్నె మొత్తం నింపి పెట్టు, పక్కన పెట్టు. కలుపు సార్. ఆలుగడ్డలు, చిక్కుడుకాయలు వేసి నూనెలో వేయించినవి. నూనెలో వేయించిన ఆలుగడ్డలు, చిక్కుడుకాయ. పొడేసే. ఉప్పు ఎంత వేయాలి? ఒక చెంచా చాలు. ఒకటే చెంచానా? చాలు చాలు చాలు. బాగా కలిపేసి ఒక గిన్నె నీళ్ళు వేసే. నీళ్ళు ఇంకొన్ని వేయాలా? వెయ్యి. బాబాయ్, ఆ కలరు, ఆ రంగు, ఆలుగడ్డలు, చిక్కుడుకాయలు, అబ్బాబ్బాబ్బాబ్బా నోరు ఊరుతుంది బాబాయ్ నాకైతే. అదే రోబో అయితే ఇట్లా చెప్తుందా? దాన్ని ఆస్వాదిస్తుందా? దాని పరిమళాన్ని తీసుకోగలదా? ప్రోగ్రామింగ్ చేస్తే అది చెప్తుంది. అన్ని ప్రోగ్రాంలు అయ్యాయి, ఇంకెందుకు ఇంకా మనుషులు? మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలే. ఫైనల్ గా అడుగుతున్నా, నువ్వు రోబోలను ఫిక్స్ అయిపోయినావా? ఫిక్స్ అయిపోయింది. చివరిసారిగా ఆలోచించుకొని చెప్పు. బాబాయ్ ఒక్కసారి కమిట్ అయితే తన మాట తానే వినడం. సార్, నేను అబ్బాయిని మాట్లాడుతున్నా. బాబాయ్ హోటల్ అబ్బాయిని. రైట్ రైట్ రైట్. లేదు, నేను ఇక్కడ జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను, మీకేమైనా కావాలని అవసరం ఉందా అని చెప్పి ఫోన్ చేశాను సార్. ఆ మధ్య ఒకసారి అడిగారు కదా, నువ్వు వంటలు బాగా చేస్తావు, రావాలి, నువ్వు ఉండడం వల్లే హోటల్ నడుస్తుందని. అందుకే ఒక పెద్ద ఆయన ఉంటాడులే, పెద్ద పని ఏం చేయడు, వంటలు మొత్తం మనమే చూసుకునేది. 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ సార్, చూసుకోండి. మరి మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, వచ్చేసుడే. బయట డిమాండ్ బాగుంది నాకు. ఇక్కడ ఒక 10K ఇస్తున్నారు, మీరు 20K ఇచ్చుకోండి చాలు. చూసుకో మరిగా, నేను ఇంకో హోటల్కి ఫోన్ చేసుకుంటా, నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు అని చెప్పి చేసుడు అంతే. ఆలోచించుకొని చెప్పండి. ఏదో ఒకసారి చూపెట్టు. మాకు డిమాండ్ ఉంటుంది. అదే డైల్ లిస్ట్ చూపెట్టు. మాకు కాల్స్ ఉంటాయి. ఏ హోటల్కి ఫోన్ చేసారా? శివాగాడ్ హోటల్కి. శివారెడ్డి పొయ్యి నుంచి పెనంలోకి వెళ్ళడం, పెనం నుంచి పొయ్యిలోకి వెళ్ళడం అంటే అదే. నేను కావాలని 6 నెలల నుంచి ఉవ్విర్రులూగుతున్నాడు, ఊళ్ళు ఊరుతున్నారు. ఇప్పుడు ఏం చేయమంటావు? దీనికి మంచి కాంబినేషన్ పూరి చేసుకుందాం. బాబాయ్ హోటల్ మనం ఇప్పుడు చేసుకోబోయే తదుపరి వంటకం ఉల్లిపాయ పూరీలు. సామాన్లు అందుకుంటా. ఆ రాయి ఎప్పుడు వచ్చింది? రోబో తెచ్చిపెట్టాడు. రోబో వచ్చిందా? ఓహో, నాకు తీసుకొని రారా రాయి అని చెప్తుంటివి, రోబోకి చెప్పేసిన పని అప్పుడే. అంతే. సరే కానీ చూద్దాం ఎన్ని రోజుల్లో ఇదంతా. కూర మొత్తి అవుతుందిగా. కసూరి మెతి వేసి
కసూరి మేతిని నలిపేయాలి అంతేగా? అంతే. నువ్వు నన్ను నలిపేసినట్టు తీసి పక్కన పెట్టే. అయిపోయిందా? మూత పెట్టేస్తున్నా. నూనె మూకుడు ఎక్కించు. రాయొక్కటే ఎందుకు, మిగతా పని కూడా దాంతో చేయించుకోకపోయావా? వస్తుంది ఏదో ఓవర్ హాలింగ్కి వెళ్ళింది. సర్వీసింగ్ అంటారు చూడు. ఓహో, అప్పుడే సర్వీసింగ్ వచ్చేసిందా? పనే స్టార్ట్ కాలేదు, అప్పుడే సర్వీసింగ్ వచ్చేసింది. పని ప్రారంభించే ముందు సర్వీసింగ్ చేయిస్తారు ఒక రౌండ్. ఉల్లిపాయలు అందుకో. ఉల్లిపాయలు, కొత్తిమీర అందుకో, పచ్చిమిర్చి అందుకో, జీలకర్ర, పసుపు. వెళ్ళి ముద్ద చేసుకునిరా. అప్పుడే నువ్వు రోబో కదా, స్పీడ్ అయిపోయినావు కదా మొత్తం. ఇంకా లేవు. అక్కడ రోబో వచ్చి ఉంటుంది, ముద్ద చేయించు. బాబాయ్ పోయింది, మొత్తం పోయింది. నీ రోబోకి 2 చేతులు పోయాయి. దంచుకొని రమ్మని పంపించినావా? నేను పోయినా, అప్పుడే రోబో వచ్చింది. నేను కొత్తగా అపాయింట్మెంట్ అయినా రోబో అని చెప్పింది. ఓ అవునా, సరే నేను దంచుతూ ఉంటా, సైడ్కి చేతులు పెట్టు అని చెప్పిన. అది సైడ్కి పెట్టినట్టు రోట్లో పెట్టింది. నేను చూస్తూ కూడా మొత్తం దంచేసా. ఏం రోబోలు బాబాయ్ అవి, ఇంత తెలియలేని రోబోలు. పాపిస్తోడ పోటీకి వస్తుందని బంగారం రెడ్డి రోబో చేతులు ఎరగొట్టేస్తా. రోలు పైన చేతులు పెట్టినట్టు రోట్లో చేతులు పెట్టింది. మళ్ళీ అది రోబో. ఏంది బాబాయ్, వాడు కూడా 5వ తరగతి చదువుకున్నాడు, తయారు చేసినట్టుందని. కొత్త చేతులు పెట్టి ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు. గోధుమ పిండి దీంట్లోనా? సరిపిండి, వంట సోడా, బాంబే రవ్వ, బాంబాయి రవ్వ, నూనె అందుకో. నీళ్ళని తోయాలా? నీళ్ళు ఇక్కడ ఉంచు. నూనె కూడా అందుకో. అదేంటి ఆ మసాలా వేయి. నీళ్ళతో కాదా? కాదు, ఇందులో ఏముంది? ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేయి. మనం చేసేది ఉల్లిపాయ పూరీలు రా. కలుపు, అవసరం అయితే నీళ్ళు వేస్తున్నా, లేకపోతే లేదు. ఓహో, దీంతోనే కలుపుమనా నీ ఉద్దేశం? బాగా కలుపు. చిన్న చిన్న ఉండలు చేయి. అన్నీ ఇలా చేసేయి. చూసావా ఎలా వేస్తున్నాను? ఇక్కడ పెద్ద పెద్ద గుళ్ళు గోపురాల్లో రోజు వేలాది మంది భోజనం చేస్తారు. మనుషులు పూరీలు తయారు చేస్తారు అనుకుంటున్నావా? మనుషులు రొట్టెలు తయారు చేస్తారు అనుకుంటున్నావా? యంత్రాలే చేస్తాయి. పోయి కట్టే. యంత్రం మనుష్య రూపేణ. నూనె దూరం పెట్టు. పూరీలు ఆ పళ్ళెంలోకి మార్చు, అరిటాకు పరిచిన పళ్ళెంలోకి. ఆ స్టీల్ గిన్నెలోకి మార్చు కూర. ఆలుగడ్డ చిక్కుడుకాయ కూర గరిట అందుకో. ఆలుగడ్డ చిక్కుడుకాయ కూర.
2 వంటలు సిద్ధం. ఆలుగడ్డ చిక్కుడుకాయ కూర ఎలా తయారు చేసావు? ఆలుగడ్డ చిక్కుడుకాయ కూర ఎలా తయారు చేశానంటే, ముందుగా వేపుడు మూకుడులో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీరను కూడా ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో ఆలుగడ్డలు వేసి వేయించి చిక్కుడుకాయలు కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, నల్ల యాలకులు వేసి వేయించి అందులోనే టమాటా ముక్కలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గుతున్న మిశ్రమంలో మనం ముందుగా తయారు చేసుకున్న కొత్తిమీర ముద్దను కూడా వేసి ఒకసారి కలిపి మనం ముందుగా వేయించుకున్న ఆలుగడ్డలు, చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపి ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి పొడి కూడా వేసి ఒకసారి కలిపి సరిపడా నీళ్లు పోసి ఒక 5 నిమిషాలు వేయించుకొని చివరగా కసూరి మేతిని కూడా వేసి ఒకసారి కలిపి గిన్నెలోకి తీసుకుంటే ఆలుగడ్డ చిక్కుడుకాయ కూర రెడీ. ఉల్లిపాయ పూరీలు ఎలా తయారు చేసావు? ఉల్లిపాయ పూరీలు ఎలా తయారు చేశానంటే, ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, పసుపుని రోట్లో వేసి ముద్ద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బేసిన్ లో గోధుమ పిండి, వరిపిండి, వంట సోడా, బొంబాయి రవ్వ వేసి మనం తయారు చేసుకున్న ముద్ద కూడా వేసి బాగా కలిపి కొన్ని నీళ్లు పోసుకొని పూరీ పిండిలా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి నూనెలో ముంచి పూరీలా ఒత్తుకొని వేడి నూనెలో వేసి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే ఉల్లిపాయ పూరీలు రెడీ. రుచి చూద్దాం. అప్పళ్ళే అందుకో, అందులో కొంచెం కూర వేసుకో, పూరి వేసుకో. రోబో ని టేస్ట్ చూసి ఎట్లుందో చెప్పమను. రోబో రుచి చూడదురా. చూడమా, నువ్వు అన్ని పనులు చేస్తున్నావు. లేదు, రోబో కాదు, మనిషి చూడాలి. అదే బాబాయ్, రోబో ఇప్పుడు పిండి నడుపుతుంది అన్నావు, రోబోనే పూరీలు వేస్తుంది అని చెప్పినావు, క్లీన్ చేస్తుంది అని చెప్పినావు, ప్రోగ్రామ్ ఇస్తుంది అన్నావు కదా. ఉప్పు కారాలు ఎట్లుంటే చెప్పమని చెప్పు. ఏం నోరు తెరవదే, చెప్పు. రోబోకి తెలియదురా, నీ రోగం కుదురుద్దామని అంటే చెప్పా. రోబో లేదు, పాడలేదు. రోబో ఏది రావట్లేదు కదా అంటే నా జాబ్ కన్ఫర్మ్. ఇక్కడ ఉంటా. మానవుడే మహనీయుడు. ఇప్పుడు చెప్తా చూడు టేస్ట్. మన చేతులతో, రోబోలు కాదు మనుషులను చేసిన పూరీలు. నువ్వు ఎంత బాగా చేసావు. రోబో వస్తుంది అనేసరికి అదిరిపోయింది బాబాయ్. పూరీలు మెత్త మెత్తగా. అయితే ఇక్కడ ఒక విషయం నీకు చెప్పాలి. పూరీల్లో కొంతమంది ఉత్తర భారతీయులు ఉప్పు వేయరు, రొట్టెలు చేసినా కూడా ఉప్పు వేయరు. దక్షిణ భారతీయులు ఉప్పు వేస్తారు. అది జనరల్ ట్రెండ్. అది చాలా మంది అనుకుంటారు పూరీలో ఉప్పు ఎందుకు వేయలేదని. ఉప్పు వేయకుండా ఆ ఉప్పు కూరల్లోనే ఎక్కువ వేసుకుంటారు. అదొక పద్ధతి అన్నమాట. ఎప్పటికైనా యంత్రం కన్నా మనిషే గొప్పవాడు. నిన్ను ఒక దారిలోకి తీసుకురావడానికి యంత్రం ఒక్కటే అన్నాను. ఎప్పటికైనా మానవుడే మహనీయుడు. తర్వాత లైన్ ఏంట్రా? నాకు వచ్చు కానీ నీకు చెప్పాను. దయచేసి పాడకు బాబాయ్, దయచేసి పాడకు బాబాయ్. రోబో పూరి